హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆయన అటు ప్రధానమంత్రి మోడీకి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏదైతే పని దినాలు పెంచడం జరిగిందో దానివల్ల 53 లక్షల కుటుంబాలకైతే లబ్ధి చేకూరడంతో దానికి సంబంధించి కృతజ్ఞతలు చెప్తూ ఆయనైతే ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకి సంబంధించి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీకి కేంద్రం నుంచి 6.50 పని దినాలు పెంచడానికి సంబంధించి అదే విధంగా ఇటు రాష్ట్రానికి సంబంధించి దీనివల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందని, పెరిగిన పని దినాల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు నిరుపేద కుటుంబాలకు మరిన్ని రోజుల పని దినాలు దొరుకుతాయని వెల్లడించారు. దీంతో చాలా మందికి లబ్ధి చేకూరుతుందని, అదే విధంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంలో రాష్ట్రంలోని 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని ఆయన పవన్ కళ్యాణ్ చెప్పడంతో మొత్తంగా 21.3 కోట్ల పని దినాలు పెంచుతూ కేంద్రం ఏపీకి కేటాయించింది. ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా త్వరగా విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. తాము పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందుకు మోడీకి పవన్ కళ్యాణ్ అటు థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చెప్తూ ఒక లేఖనైతే రాయడం జరిగింది. ప్రజెంట్ దానికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో అలాగే పొలిటికల్ వర్గాలలో ఎక్కువగా చర్చ జరుగుతోంది.